ఈ సెషన్లో మనం మోషన్ ప్రీసెట్స్కి వాల్యూస్ లేదంటే వాటి యొక్క సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయో మోషన్ ఎడిటర్లో ఎలా చూడొచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే రిమ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది, అట్లనే బ్యాక్ బోర్డ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది. మరి మీరు ఈ హైడ్ చేసినట్లయితే తెలుస్తుంది ఇది రిమ్, అట్లనే బ్యాక్ బోర్డ్ ఇదనమాట. ఓకే, మరి ఈ రెండిటికి మీరు మోషన్ ప్రీసెట్స్ పెట్టాలి అనుకుంటే ఈ రెండిటిని ఫస్ట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేయండి. దీన్ని డ్రాగ్ చేసి 61th పొజిషన్కి ఈ కీ ఫ్రేమ్ని తీసుకురండి. అలానే దీన్ని కూడా డ్రాగ్ చేసి సేమ్ పొజిషన్లో ప్లేస్ చేయండి. ఇప్పుడు ఈ రెండిటికి కలిపి సేమ్ మోషన్ ప్రీసెట్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేయండి, తర్వాత కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో రెండవ దాన్ని సెలెక్ట్ చేయండి. ఈ రెండు కీ ఫ్రేమ్స్ అట్ ఎ టైం సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిటికి కలిపి మోషన్ ప్రీసెట్ అనేది నేను పెట్టబోతున్నాను. సో విండోలోకి వెళ్ళి ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ అని ఉన్నాయి. సో వీటిల్లో ఇక్కడ డిఫాల్ట్ ప్రీసెట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఇది మూవ్ కావాలి అనుకుంటున్నాను. ఫ్లై ఇన్ రైట్ అనేదాన్ని సెలెక్ట్ చేశాను. సో ఈ రెండు కూడా సెలెక్ట్ అయి ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఈ రెండిటికి అప్లై చేస్తున్నాను. సో అప్లై కావడం జరిగింది. అయితే ఇక్కడ అప్లై చేయగానే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ రెండు హైడ్ అయిపోయాయి, ఎందుకంటే ఇక్కడ ఫేడింగ్ అనేది వచ్చింది ఈ యొక్క మోషన్ ప్రీసెట్లో. మరి దీని సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో మనం ఎడిటర్లో చూడొచ్చు. మరి ఎడిటర్లో చూడాలంటే ఫస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసి మోషన్ ఎడిటర్ తీసుకోండి. XY వాల్యూస్ ఎలా ఉన్నాయో ఈ యొక్క గ్రాఫ్లో మీకు తెలుస్తుంది. అట్లనే వీటికి ఈజింగ్ అనేది కూడా ఉందన్నమాట. ఈజింగ్ అనేది కూడా ఆ యొక్క మోషన్ ప్రీసెట్లో సెట్ కావడం జరిగింది. మరి ఇట్లా కిందకి వచ్చినట్లయితే ఆల్ఫా వాల్యూ కూడా ఉంది. ఆల్ఫా వాల్యూ ఇట్లా 0 నుంచి చూడండి, 0 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఫేడింగ్ ఎట్లా లైట్ నుంచి డార్క్కి వస్తూ ఉంది, ఇట్లా మూవ్ అవుతుంది అన్నమాట అది. ఓకే, సో ఇక్కడ XY వాల్యూస్తో పాటు రిమైనింగ్ ఏవైతే ఆ యొక్క ప్రీసెట్లో సెట్టింగ్స్ ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు, ప్లస్ వాటిని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే,